ఈరోజు నేను లేచిన టైం చాలా మంచిది. లేదంటే కుక్కలకి ఆహారం అయిపోయేదాన్ననమాట. ఏం జరిగిందో చెప్తాను. నా లైఫ్‌లో చాలా భయంకరమైన విషయాలు చాలా జరిగాయి. అందులో ఇదొకటనమాట. ఈరోజు నేను ఉదయం ఇంటికొస్తున్నప్పుడు 1 కాదు, 2 కాదు 4 కుక్కలు అటువైపు 2, ఇటువైపు 2 నన్నింక పరిగెత్తించాయి. నేను స్కూటీ ఎలా డ్రైవ్ చేశానో నాకే తెలీదు. నిజంగా వీధిలో ఎవరూ రాలేదు గానీ ఎదురు, లేదంటే ఖచ్చితంగా వాళ్ళని గుద్దేసేదాన్ని. నేను భయపడుతూ కేకలేస్తుంటే ఇద్దరు మనుషులు అక్కడ నుంచొని మాట్లాడుకుంటూ వాళ్ళు కూడా కొట్టడానికి ట్రై చేశారు. వాళ్ళని దాటుకుంటూ వచ్చేసాయి. ఇంకా వీధి టర్న్ అయ్యేటప్పటికి ఒక ఆటో అతను, ఒక ఆవిడ మాట్లాడుకుంటున్నారు నుంచుని. బహుశా ఆటో కోసం అనుకుంటా. నిజంగా దేవుడిలాగా అక్కడ ఆగున్నాడు గానీ, లేదంటే నిజంగా ఈ రోజు నేను ఏమైపోయేదాన్నో నాకే తెలీదు. అది మెయిన్ రోడ్ అనమాట. అక్కడ వెంటనే కార్లు వచ్చేసినాయి. ఖచ్చితంగా స్లో అవ్వాల్సిందే, లేదంటే లేదు. ఇంకా ఎన్న లేకపోతే కుక్క నిజంగా పట్టేసుకుంది నన్ను. నిజంగా ఏ దేవుడో కాపాడాడు అనుకుంటూ చెమటలు కక్కుకుంటూ ఇంటికొచ్చాను తెలుసా. ఇది నా లైఫ్లో బ్యాడ్ అంటే బ్యాడ్ ఎక్స్పీరియన్స్. షాప్ దగ్గర నుంచి మా ఇంటికి దాదాపు కిలోమీటర్ దూరం ఉంటుంది. ఈ గ్యాప్లో 50 నుంచి 100 కుక్కలు ఖచ్చితంగా ఉంటాయి. ఇక్కడ ఒక సినీ యాక్టర్ కుక్కల్ని పట్టుకోకూడదని కోర్టులో దాఖలు చేశారంట. అందుకని ఇక్కడ కుక్కల్ని పట్టుకోరు. నిజంగా చిన్న పిల్లలు అలాంటి వాళ్ళని బోళ్ళు కుక్కలు చంపేశాయని, తినేసాయని బోళ్ళని న్యూస్లో చదివాం కదా. అవి పెంపుడు కుక్కలు కాదు, గీరినర్ ఎక్కన ఏమవ్వదు అనడానికి. వీధి కుక్కలు. అందులో పిచ్చి ఉంటాయి, మంచి ఉంటాయి, అన్నీ ఉంటాయి. రూల్స్ అనేవి చంపకుండా ఉండడానికి మాత్రమే కాదు, వాటి సంరక్షణకు కూడా పెట్టుకోవాలి. వాటిని చంపకుండా వ్యాక్సిన్ అయినా వేయించేలాగా పెట్టుకోవాలి రూల్స్ అనేవి. ఏ టైం ఎలాంటిది ఎవరికి తెలియదు కదా. నేను పెంచుతాను కుక్కల్ని, పాలు పోసి బిస్కెట్లు వేసి. పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి.